హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. సమ్మర్ అయితే వచ్చిందండి, చాలా వేడిగా ఉంటుంది. ఇంకా స్కిన్ కేర్, హెయిర్ కేర్ అయితే చేసుకోవాలి. మెయిన్ స్కిన్ కేర్ చేసుకోకపోతే మెయిన్ నా ఫేస్ ఏంటంటే ఎక్కువ ఆయిలీ అయిపోయి ఇంకా పింపుల్స్, యాక్ని అన్నీ స్టార్ట్ అయిపోతాయి, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్. అందుకు నేను కొంచెం స్కిన్ కేర్ అయితే చేసుకున్నాను. వీక్లీ 3 టైమ్స్ అయితే ఏదో ఒకటి ఫేస్ ప్యాక్ నేను అప్లై చేసుకుంటాను. న్యాచురల్ ఐటమే, మామూలు కొన్నవి కాదు, ప్రోడక్ట్స్ కాదు, ఓన్లీ ఇంట్లో ఉన్న ఐటమ్స్ అంటే శనగపిండి, బియ్యపిండి అలాంటివి యూజ్ చేసుకొని నేను అప్లై చేసుకుంటాను. దాన్ని బట్టి మన స్కిన్కి ఎటువంటి హామీ జరగదు. మన స్కిన్ కూడా మంచి గ్లోగా ఉంటుంది. ట్యాన్ కూడా వెంటనే రిమూవ్ అయిపోతుంటుంది. ఇవి న్యాచురల్ కాబట్టి నేను డైలీ అంటే 2 days వన్స్ అలాగా అప్లై చేసుకుంటాను. వీక్కి 3-4 టైమ్స్ లాగా అప్లై చేసుకుంటాను. ఇక్కడ నేను పచ్చిపాలు, శనగపిండి, పసుపు తీసుకొని ఇక్కడ మిక్స్ చేసుకున్నాను. ఇక్కడ కొంచెం వాటర్ ఎక్కువ అయిపోయిందండి. ఎందుకంటే అదేమైందంటే పాలు వేసుకొని దాని మీద కొంచెం మళ్ళీ వాటర్ వేసి కలిపేసరికి అది పలచన అయిపోయింది. తర్వాత దానికి పిండి కలిపి అడ్జస్ట్ చేశాను అనుకోండి. ఫేస్కి అప్లై చేసుకొని ఒక 15 minutes తర్వాత స్నానం అయితే చేసి రెడీ అయిపోయి ఇక్కడ పిల్లలకైతే లంచ్ బాక్స్ కోసం ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. సింపుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ మాట. అటు మ్యాగీ పెట్టాను, ఇటు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఇది వెడ్నెస్డే. కొంచెం స్పెషల్గా ఉంటుందండి ఏదైనా, ఎందుకంటే అందరూ నాన్ వెజ్ తింటాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకరోజు ఒకరు తిను అలాగా అయ్యేసరికి ఏంటంటే నాకు భయం మాట. ఇటు గరిట అటు కలిసిపోయింది అనుకోండి, ఇంకా తినను, వాళ్ళకి ఇబ్బంది. మెయిన్ నేనే తినను, నేను మా వారు ఇద్దరం తినము. ఒక్క వెడ్నెస్డేవే తింటాం కాబట్టి ప్రాబ్లం లేదు. వెడ్నెస్డే అయితే ఇలాగ ఎగ్ మ్యాగీ కానీ లేదంటే బ్రెడ్ ఆమ్లెట్ కానీ అలా చేసుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు. అందుకని స్పెషల్గా వెడ్నెస్డే ఒక్కసారి మటుకు స్పెషల్గా ఏమైనా ఇలా చేస్తుంటాను. పిల్లల లంచ్ బాక్స్కి కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్ అలాగా వెరైటీ చేస్తుంటాను. ఇలాగా ఆనియన్ వేసుకున్నాను, పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలా బాగా ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవడమే. దీనికోసం నేను పులావ్ మసాలా ఉంటుంది కదా, అదైతే పౌడర్ చేసి ఉంచుకున్నాను, అది వేసేసుకోవడమే. ఇది వేసుకొని ఇది బాగా కలిపేసుకున్నాను. నేను రైస్ కుక్కర్లో అయితే అన్నం పెట్టేసుకున్నానండి. దానిలోనే నేను సాల్ట్ వేయిస్తాను. ఎందుకంటే అన్నం వేసిన తర్వాత ఇక్కడ అన్నంకి సరిపోయినట్టు సాల్ట్ వేసుకుంటాం కదా, నేను ఎప్పుడూ అలాగేనండి, అన్నం పెట్టినప్పుడే వేయిస్తాను. జీరా రైస్ కానీ లేదంటే లెమన్ రైస్ అంటే ఇలా పోపేసి తర్వాత అన్నం కలపాలి అన్న వాటన్నిటికీ నేను రైస్ వండినప్పుడే సాల్ట్ వేయిస్తాను. ఎందుకంటే అది బాగా పట్టు ఉంటుంది. ఇలా కలిపితే మనం ఎంత కలిపినా కూడా ఒక్కొక్క దగ్గర ఉప్పు ఉండదు, ఒక్కొక్క దగ్గర ఉంటుంది, అలాగ అయిపోతుంది. ఆ కలపడంలో అన్నం మొద్ద అయిపోతుంది అన్నమాట. అందుకని నేను ఎప్పుడూ అన్నం వండినప్పుడే ఉప్పు వేసేస్తాను. తర్వాత ఇక్కడ ఉల్లిపాయ మసాలా వేసాను కదా, అది బాగా వేగిపోయిన తర్వాత ఇక్కడ ఎగ్స్ అయితే వేసుకొని బాగా కలిపేసుకుంటాను అన్నమాట. ఒక 6 eggs అందరికీ కదా, అందరికీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను లంచ్ కోసం అని చెప్పి 6-5 వేసాను, గుర్తులేదు. ఇలా వేసుకొని బాగా కలిపేసుకొని సింపుల్, అందరికీ తెలిసిందే కదండి. ఇక్కడ ఎగ్ కోసం సాల్ట్ వేసుకుంటున్నాను అంతే. కొంచెం సాల్ట్, కొంచెం ఉప్పు వేసుకున్నాను. కారం అయితే వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ 4 పచ్చిమిర్చి వేసాను, ఇంకా పులావ్ మసాలా వేసుకున్నాను కదా, అది ఏంటంటే కొంచెం ఘాటుగా కూడా ఉంటుంది. దానిలో లవంగా, దాల్చిన చెక్క అన్నీ ఉంటాయి కాబట్టి మరి కారం అయితే నేను మెయిన్. చాలామంది ఇక్కడ సోయా సాసులు అని వాడతారు. మా ఇంట్లో సాసులు అవి ఏమి ఉండవు. రెగ్యులర్గా నా వ్లాగ్స్ చూసే వాళ్ళందరికీ తెలుసు, మా ఇంట్లో అయితే సాసులు ఏమీ ఉండవండి. నార్మల్ సింపుల్గానే ఉంటుంది. ఇలాగైతే అయిపోయింది.
తర్వాత అన్నం కూడా అయిపోయింది. అది ఇక్కడ వేసేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలిపేసుకున్నాను. మార్నింగ్ అయితే టైం అయిపోతుంటుంది. ఇది వేసేసరికి మమ్మీ ఇంకా అవ్వలేదా అని అక్కడ అరుపులు పిల్లలు. ఎందుకంటే 8:20 సరికి వెళ్ళిపోవాలి. అందుకని ఇలాంటివంటే కొంచెం టైం అంటే ఈరోజు మెయిన్ నేను లెగడం కూడా లేట్ అయిపోయిందండి. ఇలాగైతే చేసుకున్నాను. నాది పెద్ద పెద్ద కళాయిలు లేవండి, అన్నీ చిన్న కళాయిలు. అందుకు కలిపితే పక్కన పడిపోద్ది ఏమో అని అలా నెమ్మదిగా జాగ్రత్తగా కలుపుతున్నాను. ఇదిగోటి ఇలాగైతే రెడీ అయిపోయింది. ఇంకా సోయా సాస్ అది అయితే మంచి కలర్ అది వస్తుంది. కావాలంటే దీనిలో కాజు కిస్మిస్ కాదు, కాజు వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. నేను నెయ్యి అయితే ఫస్ట్ పోపు వేసినప్పుడు కొంచెం నెయ్యి వేసుకున్నానండి. ఆ నెయ్యి స్మెల్ కూడా మన రైస్కి బాగా పట్టి మంచి స్మెల్ వచ్చిందన్నమాట. ఇదిగోటి ఇలాగైతే అయిపోయింది ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇక్కడ బాక్స్ అయితే కడుతున్నాను. ఇంకోటి పెరుగు కట్టాను, బాబుకి కూడా కట్టాను. ఆడు గాబరాగా ఆడిది పెట్టేసుకున్నాడు. అందుకు పాపదొకటే పార్సల్ అయితే తెప్పించుకున్నానండి. ఇది రోజ్మెరీ వాటర్ ఉంటుంది కదా, అది తెప్పించుకున్నాను. అంటే నాది హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది, చూద్దాము. ఇది ఇప్పుడు అందరూ యూట్యూబ్లో ఎక్కువ చూపిస్తున్నారు కదా, ట్రై చేద్దాం ఒకసారి ఎలా ఉంటుందో అని తెప్పించనమాట. ఎలా వచ్చిందో ప్యాకింగ్ చూపిస్తాను చూడండి. బాగానే వచ్చింది, నాట్ గుడ్. నేను పెట్టిన 1 వీక్ వచ్చిందండి. ఇది యూజ్ చేశాక పూర్తి రివ్యూ అయితే ఇస్తాను. చాలామంది యూట్యూబ్లో చెప్తున్నారు చాలా బాగుంది, మన హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది అని చెప్పారు. రోజ్మెరీ మెయిన్ హెయిర్ ఆయిల్ అంటే హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది అని నాకు తెలుసు. ఎందుకంటే నేను రోజ్మెరీ ఎసెన్స్ ఆయిల్ నేను వాడేదాన్ని అండి. ఇది రోజ్ వాటర్ అట, ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అన్నది. ప్యాకింగ్ అయితే బాగుంది, ఎక్కడ లీకేజ్ అది ఏం అవ్వలేదు. మెయిన్ ఇలాంటి లిక్విడ్ ఐటమ్స్ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ లీకేజ్ అయిపోతుంటాయి కదా, లీకేజ్ అయితే ఎక్కడ ఏం లేదండి, బాగానే ఉంది. ఇక్కడ ఏదో బటన్ ఉన్నట్టుంది, వస్తుంది కదా. ఓకే, ఇక్కడ ఓపెన్ క్లోజ్ అని రాసి ఉందండి. ఇది బటన్ ప్రెస్ చేస్తే వస్తుంది. సిస్టమ్ అయితే బాగుందండి ట్రావెల్ ప్యాకేజీకి. ఇది నేను వాడి పూర్తి రివ్యూ అయితే ఇస్తాను. ఇదైతే నాకు ఆఫర్లో వచ్చిందండి, 225 అని ఉంది, నాకు 180కి వచ్చింది అన్నమాట. ఇది రోజ్మెరీ వాటర్ అన్నమాట ఫర్ థిక్ హెయిర్. చూస్తాను ఇది నాకు ఎలా పనిచేస్తుంది అన్నది చూసుకొని మీకు షేర్ చేస్తాను గ్యారంటీ రివ్యూ. దీని మీద ఉండడం ఏంటంటే మనం నైట్ అప్లై చేసుకొని పడుకోవచ్చు, నెక్స్ట్ డే మనం మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత స్ప్రే చేసుకొని 15 minutes తర్వాత మళ్ళీ హెయిర్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోవాలని ఉన్నది. ఇది నేను వాడిన తర్వాత పూర్తి రివ్యూ అయితే ఇస్తానండి, చూద్దాం ఎలా పనిచేస్తుందో ఏంటి. అంతేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.